హలో నమస్తే, నేను అశోక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రోజు రోజుకు మార్పులు జరుగుతూ ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిమితిని పెంచుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే 111 జియో పైన కూడా సరైన నిర్ణయం ఇప్పటివరకు రాలేదు. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది అక్కడ ఏం చేయాలి అని. ఇలాంటి ఎన్నో రియల్ ఎస్టేట్ క్వశ్చన్స్ సంబంధించి ఈరోజు మనం ఇంటర్వ్యూలో డౌట్స్ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు జిఎం గ్రూప్ ఎండి అండ్ చైర్మన్ మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్తే. నమస్తే అండి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రోజు రోజుకి మార్పులు చెందుతుంది. అంటే నిన్న ఉన్నది ఈ రోజు ఉండట్లేదు, ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు. సో ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం హైదరాబాద్ అనేది ఎప్పటికీ సూపర్ సార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్. మనకు తాజాగా మీరన్నట్లు కొంత హెచ్ఎండిఏ పరిధిలో మార్పులు చేయడం జరిగింది. అది ఎందుకంటే ఎక్స్టెంట్ అవుతున్న సందర్భంలో హైదరాబాదు ఇప్పుడు ప్రజెంట్ 1032 విలేజెస్, ఒక 72 మండల్స్, తర్వాత సుమారుగా 7 జిల్లాల పరిధిలో హెచ్ఎండిఏను మొత్తం పరిధి ఉన్నది. కాబట్టి దీన్ని కొంత RRRను బేస్ చేసుకొని కొన్ని ప్రాంతాలను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రీసెంట్గా సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా రియల్ ఎస్టేట్ అనేది ఇంకా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్ అని మెన్షన్ చేయకుండా ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉండదు, ఏ విల్లా ప్రాజెక్ట్ ఉండదు. ఈవెన్ హైదరాబాద్ను కూడా ఇమాజిన్ చేసుకోలేము. హైదరాబాద్కి ఓఆర్ఆర్ అంత హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉంటుంది. సో ఆ ఓఆర్ఆర్ ప్రాధాన్యత ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి, సిటీకి సంబంధించి కానివ్వండి? అసలు ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్కి ఐకానిక్ ప్రాజెక్టు. ఓఆర్ఆర్ అనేది కీలకంగా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, హైదరాబాదులో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక 12 లైన్ల రోడ్డు ప్రజెంట్ మనకు అది అందుబాటులో ఉన్నది. 100 స్పీడ్ తోటి సుమారుగా 14 జంక్షన్లు, 22 ఎగ్జిట్లను కలుపుతూ హైదరాబాద్ అనేది ఉన్నది. ఈ హైదరాబాద్లో ఓఆర్ఆర్ పరిసరాల్లో మనం చూసినట్లయితే హైటెక్ సిటీ కావచ్చు, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత ఫ్యాబ్ సిటీ, తర్వాత అదేవిధంగా మనకు ఉన్నటువంటి టీసీఎస్ ఐటీ జోన్, తర్వాత నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ, అదేవిధంగా పోచారం ఐటీ క్యాంపస్, తర్వాత ఇంకా మనకు ఐకేపీ సెంటర్. తర్వాత ఈ విధంగా హైదరాబాదులో ఏ హైవే టచ్ చేయాలన్నా కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది ప్రధానమైన వనరుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్కి అనేది చాలా పెద్ద డిమాండు. దాన్ని బేస్ చేసుకొని మిగిలిన అన్ని ప్రాజెక్ట్స్ రావడం, డెవలప్మెంట్స్ కావడం, తర్వాత ఇంకా ఇతర రాబోయే అభివృద్ధి కూడా ఓఆర్ఆర్ పక్కనే ఖచ్చితంగా ఉండబోతుంది. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సౌత్లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వరల్డ్తో, ప్రపంచంతో పాటు ఇండియాలో ఉన్న టాప్ సిటీస్ అన్నిటికీ కాంపిటీషన్ ఇస్తుంది. బిజినెస్ మెన్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, విదేశాల్లో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలు కానివ్వండి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అంత డిపెండెన్సీ ఉంటుంది? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. ఇది వరల్డ్ వైడ్గా ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న సిటీ, మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్. దీంట్లో ఏంటంటే మనకు ఉన్నటువంటి 140 దేశాలను మించిన జనాభా ఉండడం, తర్వాత లివబుల్ సిటీగా ఉండడం, తర్వాత నెంబర్ 1 ఐటీ సెంటర్గా ఉండడం, నెంబర్ 1 మెడికల్ హబ్గా ఉండడం, నెంబర్ 1 ఎడ్యుకేషనల్ హబ్గా ఉండడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చూసినా కానీ రోజు ఒక 10,000 మంది ఇంటర్నేషనల్ టూరిస్టులు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఒక 5 లక్షల మంది బస్సులలో తిరుగుతున్నారు. తర్వాత రీసెంట్గా మనం మెట్రో చూసినట్లయితే మెట్రోలో కూడా మినిమం 1,00,000 మంది ప్రయాణిస్తున్నటువంటి సమాచారం ఉన్నది. కాబట్టి ఇంత ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ గ్రోత్ ఉన్న హైదరాబాద్ కాబట్టి ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత మీరన్నట్టుగా చాలా దేశాల నుంచి పనిచేసే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం గల్ఫ్ కంట్రీస్ చూస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్లో సుమారుగా మన వాళ్ళు ఒక 6 లక్షల మంది పనిచేస్తున్నారు ఇక్కడి వాళ్ళు. అయితే అక్కడ సిటిజన్షిప్ ప్రాబ్లం అనేది ఉన్నది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా అక్కడి నుంచి తిరిగి రావడమే పరిస్థితి. కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నప్పుడే దాన్ని ఆర్థిక వనరులుగా మార్చుకోవాలంటే వాళ్ళు ఏకైక ఇన్వెస్ట్మెంటు ఎసెట్ అంటే అది హైదరాబాదు. కాబట్టి హైదరాబాదుకు అంత ప్రపంచ స్థాయి డిమాండ్ ఉన్నది.
సో రియల్ ఎస్టేట్ మీద మీలాంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది పార్ట్ టైం వర్కర్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి చాలామంది డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు కొంచెం డౌన్ అయింది, వాళ్ళు కొంచెం సతమతం అవుతున్నారు. ఏంటి ఈ రియల్ ఎస్టేట్ పరిస్థితి? వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు యాజ్ ఏ చైర్మన్గా, యాజ్ ఏ ఎండీగా? రియల్లీ అండి, ఏదైనా ఒక మనకు టేకాఫ్లో వచ్చేది సక్సెస్ కాదు. ప్రతి ఫీల్డ్లో కూడా ఎన్నో రకరకాల ఇబ్బందులు ఉండడం అనేది సహజం. అయితే రియల్ ఎస్టేట్లో ఎట్లా అంటే దీంట్లో ఒక ప్యాషనేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, దానికి తగిన పేషెన్సీ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదేమైనప్పటికీ పాజిటివ్ మైండ్ అనేది ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఎంప్లాయీ, ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంటు ఫ్యూచర్లో బ్రహ్మాండమైన సక్సెస్ అనేది చూస్తాడు. ఓకే. ఈవెన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఏదైనా కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. వారికి వాళ్ళు కొద్దిగా స్టాండర్డ్స్ అయ్యే విధానంలో ప్రాసెస్లో కొంత ఇబ్బందులు పడక అనేది తప్పదు. అది ఓపికతో ఉన్నట్లయితే రేపు కాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన సక్సెస్ అనేది అల్టిమేట్. అదే రియల్ ఎస్టేట్. ఒకప్పుడు హైదరాబాద్ కానివ్వండి, సిటీస్ కానివ్వండి ఎలా ఉండేయంటే ఒక మనిషి ఉండాలంటే ఒక ఫ్లాట్ ఉంటే చాలు, లేదంటే ఒక ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్లో మనం ఇల్లు కట్టుకుందాం అనే ఒక థియరీ ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో ఫ్లాట్స్ని అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు అందరు విల్లాస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎవరు చూసినా కూడా ఫ్లాట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు విల్లాస్ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వాళ్ళు కొనడానికి కానివ్వండి, దాన్ని తీసుకోవడానికి కానివ్వండి. సో ఏంటి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విల్లాస్ మీద ఏమైనా ఉన్నాయా? జేఎం గ్రూప్ అలాంటివి ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తుందా? రియల్లీ అండి, ప్రపంచం ఎటుపోతుంటే వాళ్లకు కావలసిన అవసరాలు తగ్గట్టుగా మేము డిజైన్ చేయడం అనేది అది ఖచ్చితంగా మనం ముందుండాలి, అప్డేట్ కావాలి. అయితే మీరన్నట్టుగా ఇల్లు అనేది ఒకప్పటి పరిస్థితి. ఇల్లుకు విల్లాకు తేడా ఏంటంటే మనకు ఇప్పుడు జన అవసరాలకు అనుగుణంగా విల్లాస్ అనే దాంట్లో వాళ్ళకు సెక్యూరిటీ అనేది 100% ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఎమ్యూనిటీస్ ఉంటాయి. ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ కలిగి ఉండేవి విల్లాస్. కాబట్టి ఎమ్యూనిటీస్ తర్వాత మూడవది కనెక్టివిటీ, తర్వాత ఇంకోటి నెక్స్ట్ అనేది దాన్ని వాళ్ళకు కావలసినటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలు డబ్బులతో సంబంధం లేదు కాబట్టి అది ఇల్లు కంటే విల్లాకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు అంతేందుకండి, మనకు హైదరాబాదులో చూసినట్లయితే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాటే 2.5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు అమ్ముతూ ఉన్నారు. అంటే మరి ఏ స్థాయిలో అభివృద్ధి హైదరాబాద్ జరిగిందనేది ఆలోచన చేయండి. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కూడా కీలకంగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏంటి జేఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి? చాలామంది మీరు ఇంతకుముందు ఈస్టర్న్ మెడోస్ లాంచ్ చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్గా దాదాపు 17 ఎకరాల్లో ఫ్లాట్స్ని కూడా అమ్మడం జరిగింది. తర్వాత విల్లాస్ని కూడా మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? మీవి ఏ ఏరియాలో ఉండబోతున్నాయి? మనది మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్ సార్. ఇప్పుడు రేట్లు తక్కువ, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండడం కాబట్టి డెవలప్మెంట్స్ కూడా వాళ్ళు ఊహించిన దానికంటే ఒక బ్రహ్మాండమైన స్థితిలో చేయడం వల్ల మా ప్రాజెక్ట్ అని తొందరగా కంప్లీట్ కావడం జరిగింది. దానికి సహకరించినటువంటి అందరికీ మరొకసారి మన టీవీ తరపున ధన్యవాదాలు. ఇంకా రాబోయే ఎక్స్టెన్షన్స్ కూడా మనది హైదరాబాద్ ఈస్ట్లోనే ఓఆర్ఆర్ ఫేసింగ్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది. తర్వాత మనకు నార్త్లో తీసుకున్నట్లయితే హాలిడే హోమ్స్ తోటి ఇంకొక ప్రాజెక్ట్ని చేస్తున్నాం. అది కూడా ఒక పెద్ద ప్రాజెక్టుగానే చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా కామన్గా చెప్పేది ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, మాది రియల్ ఎస్టేట్ బిజినెస్, మేము ఈ ప్రాజెక్ట్స్ అమ్ముతాం, ఈ ఫ్లాట్స్ అమ్ముతాము, ఈ విల్లాస్ అమ్ముతామని చెప్తుంటారు. అసలు కార్పొరేట్ రియల్ ఎస్టేట్కి ఒక కామన్ మ్యాన్ చేసే రియల్ ఎస్టేట్కి ఏంటి డిఫరెన్స్? అది మీరన్నట్టుగా కార్పొరేట్ అనేది కామన్ మ్యాన్ అనేది ఏముండదు. మీరు నిజాయితీ ఎక్కడ ఉంటే అక్కడనే అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కామన్ మ్యాను అనేదానికి కార్పొరేట్ అనేదానికి ఏంటంటే ఒక మామూలుగా ఒక ప్లాట్ టు ప్లాట్ అమ్మడాన్ని రీసేల్ ప్లాట్ లాగా అంటారు. అదే కార్పొరేట్ అనేది ఏంటంటే ఒక వెంచర్ వేసి ప్లాట్స్ను అమ్మడం అనేది ఒక కార్పొరేట్ వ్యవస్థ అనుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు, ఆల్రెడీ పడి ఉన్నారు. కాబట్టి దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టి కొన్ని అప్రూవల్స్ అనేది సూచించింది. అలాంటి అప్రూవల్స్ తీసుకున్న లేఅవుట్స్కు బ్యాంకు లోన్ సులభతరం ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఇబ్బందులు అనేది ఉండదు. కాబట్టి
అది ఒకే దగ్గర అన్ని అనుమతులతో కూడిన వెంచర్స్ చేసేదాన్ని అది కార్పొరేట్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రీసేల్ ప్లాట్ అనేది ఏంటంటే చూసి మనకు అబ్జర్వ్ చేసి తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. సో బెటర్ టు మూవ్ కార్పొరేట్ వెళ్తేనే బెటర్ అంటారు. వాళ్ళకంటే అన్ని పాసిబిలిటీస్ అన్నీ తీసేసుకుంటారు, పర్మిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని చూస్ చేసుకుంటే బెటర్ అంటారు మీ వర్షన్. మీరు అంటే కార్పొరేట్ అనేది కళ్ళు మూసుకొని పోవడం కూడా కాదు. ఇప్పుడు ఒకటి మీకు ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఒక హెచ్ఎండి అనుమతి ఇచ్చిన కొన్ని లేఅవుట్లకు కూడా ఎలా అంటే మనకు పెరి అర్బన్ జోన్లో ఉండడం జరుగుతుంది. దాన్ని పెరి అర్బన్ జోన్లో ఉన్నట్లయితే కన్స్ట్రక్షన్ చేసే విధానంలో మనం 75% ఓపెన్ స్పేస్ కింద వదిలిపెట్టవలసి ఉంటుంది. మరి అలాంటి పెరి అర్బన్ జోన్లో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్లో మనం అది ప్లాట్ తీసుకున్నప్పుడు ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మనం క్లియర్గా అప్రూవల్స్ని చూసుకొని తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే, హైదరాబాద్కి సంబంధించి చాలామంది రియల్ ఎస్టేట్లో కానివ్వండి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ 111 జీవో. 111 జీవోలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. అసలు ఏంటి, చాలామంది కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ని కానివ్వండి, కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా డిస్మాంటిల్ చేసిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఆ 111 జీవో పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరైనా కొనాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? జనరల్గా మనం 111 జీవో గురించి కొంత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉపశమనంగా ఉండి ఆయన దానికి సంబంధించినటువంటి 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తామనడం అనేది అందరికీ ఊరట. అప్పుడు దాంతో చాలామంది అక్కడ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే ప్రభుత్వంలో మార్పులు రావడం, తర్వాత అది ఇంకా జీవో అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది దాన్ని చేంజ్ చేయలేదు. ఆల్రెడీ 111 జీవోనే అమల్లో ఉన్నది కాబట్టి ఎలాంటి కన్స్ట్రక్షన్స్కి అనుమతి లేదు, లేఅవుట్స్కి అనుమతి లేదు. కాబట్టి రీసెంట్గా కూడా మీరు చూసి ఉంటారు, ఒక పెద్ద లేఅవుట్ను హెచ్ఎండిఏ వాళ్ళు డిస్మెంటల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైతే 111 జీవోలో ట్రాన్సాక్షన్స్ అనేది జరగట్లేవు. ఏదున్నా కూడా మీరు అబ్జర్వ్ చేసి తీసుకుంటే మంచిది అనుకుంటున్నాను. సో ఏంటి మీ ఈస్టర్న్ ప్రాజెక్ట్కి సంబంధించి, ఈస్టర్న్ మెడోస్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువగా అటు సైడ్ ఫోకస్ పెడుతూ ఉంది. ఈస్టర్న్ హైదరాబాద్ మీద ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్లకు ఎంతవరకు బెనిఫిట్? ఇన్వెస్టర్లు అనేవాళ్ళు చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు. ఎందుకంటే తక్కువ ఉన్న చోట ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ రిటర్న్స్, తొందరగా అప్రిషియేషన్ అనేది వస్తుంది. అదే రేట్లు పెరిగిన చోట ఇప్పుడు చాలా ప్రదేశాల్లో, చాలా ప్లేస్లలో హైదరాబాద్లో మినిమం ₹1,00,000 గజం అనేది అయ్యింది. అది మనం జనరల్గా దాని గురించి ఆలోచించినట్లయితే అది సాచురేషన్ జోన్. అది ₹1,00,000 పెరిగింది, ఇంకేం పెరిగినా ఒక 10-20 వేలు గజానికి పెరగవచ్చు. అదే తక్కువ ఉన్నది మనం తీసుకున్నట్లయితే అది తొందరగా డబుల్ ట్రిబుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్లేస్ ఉన్న ఏరియానే ఈస్టర్న్ హైదరాబాద్. అదే ఈస్ట్లో అయితే మీకు 20 నుంచి 30 వేల మధ్య రేట్లు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో 4-5 సంవత్సరాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూమ్ రాబోతుంది. అప్పుడు ఊహించినట్టుగానే డబుల్ ట్రిబుల్ ఉండబోతుంది. చేంజెస్ ఉంటాయి. డెవలప్మెంటే కానీ తగ్గడం అనేది ఉండదు. కాబట్టి తక్కువ ఉన్న చోట తీసుకున్నట్లయితే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో అది బెస్ట్ ప్లేస్ అంటారు, బెస్ట్ ప్లేస్ ఈస్టర్న్ మెడోస్. అవునండి, హైదరాబాద్ ఈస్ట్ అనేది బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్టర్స్. రైట్, థ్యాంక్ యూ మల్లేష్ గారు. ఇది జేఎం గ్రూప్ సంబంధించి, అలాగే ఈస్టర్న్ మెడోస్ ప్రాజెక్ట్ సంబంధించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి మార్పుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈస్టర్న్ హైదరాబాద్లో ఎక్కువ పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వితిన్ 1 and 2 yearsలోనే 100% ప్రాఫిటబుల్ బిజినెస్గా ఉండబోతున్నట్టు కూడా జేఎం గ్రూప్ మల్లేష్ యాదవ్ గారు చెప్తూ ఉన్నారు. ఇది ఈరోజు మల్లేష్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.